హలో, నేను విశేషరావు. చంద్రబాబు నాయుడు మారిపోయారు. ఈసారి కొత్తగా పరిపాలన ఉండబోతోంది. అలాగే కేడర్ కూడా సపోర్ట్ వేరే విధంగా ఉండబోతుంది, గతానికి భిన్నంగా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. కానీ ఆయన మారారా మారలేదా అనే దాని మీద కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక లిట్మస్ టెస్ట్ లాగా జవహర్ రెడ్డిని కొనసాగిస్తే ఆయన మారనట్టు. ఒకవేళ జవహర్ రెడ్డి కనుక సెలవు మీద వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు మారినటువంటి రాజకీయవేత్తగా విభిన్నమైనటువంటి పాలనను గతం కంటే భిన్నంగా చేయగలరు అనేటువంటి అభిప్రాయానికి కొంతమంది వస్తున్నారు. అందుకే ఇప్పుడు లిట్మస్ టెస్ట్ లాగా ఇప్పుడు జవహర్ రెడ్డి వ్యవహారం కనిపిస్తుంది. జవహర్ రెడ్డి ఏ విధంగా వ్యవహరించారు చీఫ్ సెక్రటరీ హోదాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. సో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడిని జవహర్ రెడ్డి అనే టీం కలవడం జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించినటువంటి తీరు మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అదే ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు తోటి జవహర్ రెడ్డి భేటీ కావడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఏకాంతంగా కలవడానికి చంద్రబాబు నాయుడు ఏమాత్రం అంగీకరించలేదు. సహచర ఐఏఎస్లతో కలిసి రావాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీంతో సహచర ఐఏఎస్లతో కలిసి జవహర్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. ముభావంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ హోదాలో అభినందనలు తెలుపుతూ చంద్రబాబు నాయుడికి ఒక బొకే అందించి వెళ్ళిపోయారు. ఆ సందర్భంగా అక్కడున్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జవహర్ రెడ్డిని సెలవు మీద వెళ్ళిపోవాలి అనేటువంటి సంకేతాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. నిజంగా అలా జరిగితే గనక చంద్రబాబు నాయుడు మారిపోయారు, ఈసారి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ న్యాయం చేయగలరు అనేటువంటి అభిప్రాయానికి రావచ్చు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. వాస్తవంగా సిఎస్ జవహర్ రెడ్డి కారణంగా దాదాపు 33 మంది వృద్ధులు మరణించారు. పెన్షన్ల విషయంలో ఏ విధంగా వ్యవహరించాడు జవహర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. గ్రామ పంచాయతీల్లో కానీ లేదా సచివాలయాల్లో కానీ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ రోజున జవహర్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు మీద చంద్రబాబు నాయుడు అయితే చాలా ఆగ్రహంగా గుర్రుగా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. 33 మంది వృద్ధులు చనిపోవడానికి కారణం జవహర్ రెడ్డి అనేది చంద్రబాబు నాయుడు ఫిక్స్ అవుతున్నారు. ఈ క్రమంలో జవహర్ రెడ్డి తోటి ముభావంగా వ్యవహరించారు అనేది కూడా వినిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడిని కలిసి పరిపాలనలో మీరు వచ్చారు కాబట్టి మీకు అనుకూలంగా మేము వ్యవహరిస్తామని చెప్పి ప్రాధేయపడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఆ మేరకు పాజిటివ్ సంకేతాలు అయితే ఆయనకి ఇవ్వలేదని తెలుస్తుంది. అందుకే జవహర్ రెడ్డి నేడో రేపో సెలవు మీద వెళ్లే అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ సచివాలయంలో జరుగుతుంది. అదే జరిగితే కనుక ఆయన ప్లేస్ లోకి ఎవరు చీఫ్ సెక్రటరీగా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతూ ఉన్నటువంటి చర్చ. ఆ ప్లేస్ లో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి సిసోడియా, 2 అజయ్ జైన్. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది చీఫ్ సెక్రటరీగా అనేది ఇప్పుడు వినిపిస్తుంది. మారువేషంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ బయటకు వచ్చిన తర్వాత కలిసినటువంటి ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కాబోతూ ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంటే, సిసోడియా సీనియారిటీ ప్రకారం ఆయన అయ్యేటువంటి అవకాశం ఉంది చీఫ్ సెక్రటరీగా అనేది మరొకటి వినిపిస్తూ ఉంది. సో చీఫ్ సెక్రటరీగా ఇప్పుడైతే జవహర్ రెడ్డి కొనసాగేటువంటి ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు అందుకు అంగీకరించరు అనేటువంటిది ఒక అభిప్రాయం ఇప్పుడు ఉంది. ప్రస్తుతం అయితే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే యంత్రాంగం ఉంది. ఎన్నికల కోడ్ కూడా కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటాడా జవహర్ రెడ్డి, లేదా ముందుగానే జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళిపోతారా అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఒకవేళ జవహర్ రెడ్డి కనుక ప్రమాణ స్వీకారం రోజు కూడా కనిపిస్తే ఆయన ఈ నెలాఖరు వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ నెలాఖరు ఆయన రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి చీఫ్ సెక్రటరీగా రిటైర్ కావడానికి చంద్రబాబు నాయుడు సహకరిస్తే కనుక గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు క్షమించే గుణంతో శత్రువులను కూడా ఇప్పుడు ప్రోత్సహించినట్టు అవుతుంది అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. అలాంటి నిర్ణయం తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు పట్ల సొంత క్యాడర్ లేదంటే సొంత పార్టీ వాళ్లే కొంత భిన్నంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. సో కాబట్టి గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ట్రీట్ చేశారో ఐఏఎస్ని ఐపీఎస్ని అదే తరహాలో ట్రీట్ చేయకపోతే పార్టీకి అన్యాయం జరుగుతుంది అనేది పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు జవహర్ రెడ్డి విషయంలో? జవహర్ రెడ్డికి అయితే చాలా క్లియర్ గా సెలవు మీద వెళ్ళిపోమని చెప్పి పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక ఆయన సెలవు మీద వెళ్ళకపోతే కనుక అప్పుడు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. వాస్తవంగా ఎన్నికల కమిషన్
ఆధ్వర్యంలో ఇప్పుడు ఉంది కాబట్టి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఎన్నికల కమిషన్ కనుక తొలగిపోమంటే జవహర్ రెడ్డిని అప్పుడు తొలగిపోతారు, లేదా ఎన్నికల కమిషన్ ఆయన బదిలీ చేయాలి. ఇప్పుడు కారణం అయితే కావాలి, కారణం ఏమీ లేదు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏ కారణం కూడా చూపించేటువంటి పరిస్థితి లేదు ఎన్నికల కమిషన్. కాబట్టి ఆయనే సెలవు మీద వెళ్ళిపోతే ఆ ప్లేస్ లో కొత్త సిఎస్ అపాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు జవహర్ రెడ్డి గౌరవంగా ఆయన సెలవు మీద వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తుంది. లేదంటే ప్రభుత్వం రాగానే ఇమీడియట్ గా జవహర్ రెడ్డి మీద విచారణకు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగానైతే ఏపీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆయన మీద నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి వెంటాడి 5 ఏళ్ల పాటు సర్వీసులో లేకుండా చేశారో అదే తరహాలో జవహర్ రెడ్డితో పాటు దాదాపుగా 12 మంది ఐఏఎస్లు ఐపీఎస్ల మీద అదే తరహా చర్యలు ఉండబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ లోకేష్ దగ్గర రెడ్ బుక్ ఉంది. ఐపీఎస్ల విషయంలో కానీ, పోలీస్ ఆఫీసర్ విషయంలో కానీ, లేదా ఇతర అధికారుల విషయంలో కానీ, ఐఏఎస్ల విషయంలో కూడా ఒక అవగాహన ఉంది. ఎవరెవరు ఐఏఎస్లు కేవలం జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. ఆ క్రమంలో జవహర్ రెడ్డి నుంచే ఆ వేట ప్రారంభం కాబోతుంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఆ తరహా స్టెప్స్ తీసుకుంటారా, లేదంటే జవహర్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఆయనే పక్కకు తప్పుకొని గౌరవాన్ని నిలుపుకుంటారా? ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా తప్పులు చేశారు జవహర్ రెడ్డి. ఆయన మీద అనేకమైన కంప్లైంట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్కి. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ జవహర్ రెడ్డిని మార్చకుండా కంటిన్యూ చేస్తూ వచ్చారు. దానికి కారణం ఢిల్లీలో లాబింగ్. ఎవరు చేస్తున్నారో ఆ లాబింగ్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో ధర్మారెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక రాజ్యసభ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో, వాళ్ళిద్దరు కలిసి లైజరింగ్ చేయడం ద్వారానే జవహర్ రెడ్డి ఇంతకాలం పాటు కొనసాగారు. లేదంటే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ అయిన వెంటనే 2వ రోజు జవహర్ రెడ్డి కూడా బదిలీ కావాలి వాస్తవంగా. కానీ కంటిన్యూ అవుతూ వచ్చారంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబింగ్ చేయడం ద్వారానే జవహర్ రెడ్డి కంటిన్యూ అవుతూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇదే జవహర్ రెడ్డి, ఇదే ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనసాగితే కనుక చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయానికి ఏమాత్రం గుర్తింపు ఉండదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళలో నడుస్తున్నటువంటి చర్చ. సో ఇమీడియట్ గా వాళ్ళిద్దరిని మార్చకపోతే కనుక మిగిలినటువంటి అధికారుల్లో కూడా చంద్రబాబు నాయుడు వచ్చినా పర్వాలేదు, మనల్ని ఏం చేయడు, గతంలో ఎన్ని తప్పులు చేసినప్పటికీ క్షమిస్తారు చంద్రబాబు నాయుడు అనేటువంటి భావన అధికార యంత్రాంగంలోకి వెళ్ళిపోతే కనుక పరిపాలన గాడి తప్పుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకే కలుపు మొక్కల్ని పీకి వేయాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడరు చంద్రబాబు నాయుడు మీద చెప్తోంది. చంద్రబాబు నాయుడుకి చెప్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ క్యాడరే సూచిస్తూ ఉంది, ఒత్తిడి చేస్తుంది ఆయన మీద. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కనుక స్పందించకుండా గతంలో మాదిరిగా మెతక వైఖరితోటి, క్షమించే గుణంతో, దయాద్ర హృదయంతో ఆయన కనుక వ్యవహరిస్తే రాబోయేటువంటి రోజుల్లో పరిపాలన గాడి తప్పేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీ క్యాడర్లో వస్తూ ఉన్నటువంటి క్రమంలో జవహర్ రెడ్డి కనుక ఇప్పుడు సెలవు మీద వెళ్తే ఆ సంకేతం చాలా బలంగా అధికారుల యంత్రాంగంలోకి వెళ్తుంది కాబట్టి క్రమశిక్షణతో పనిచేసే అవకాశం ఉంది. తప్పు చేస్తే వేటు తప్పదు, ప్రభుత్వం మారింది కాబట్టి వేటు తప్పదు అనేటువంటి ఒక సంకేతం బలంగా వెళ్తూ ఉంది. అలాంటి సంకేతం వెళ్ళాలంటే ఫస్ట్ జవహర్ రెడ్డికే స్టార్ట్ అవ్వాలి. అందుకే ఈయన వెళ్ళిపో అని చెప్పి జవహర్ రెడ్డిని చెప్తూ ఉన్నారు. మరి జవహర్ రెడ్డి వెళ్ళిపోతారా లేదా గెంటించుకుంటారా, అంటే బయటికి పంపించేంత వరకు వెయిట్ చేస్తారా ఆయన అనేది చూడాలి. సో జవహర్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనే దాని మీద మీ కామెంట్ రూపంలో ట్రోల్ చేయొచ్చు.